ఒకవేళ వచ్చిన వాడిగా ఆయన ఉంటే ఎక్కడికి వెళ్తావు జ్ఞాపకం చేసుకో. వచ్చిన వాడిగా ఉంటే నీ బతుకు ఏమవుతో జ్ఞాపకం చేసుకో. వచ్చిన వాడిగా ఉంటే నీకు బాప్తిస్మం లేని వాడిగా ఉంటే, రక్షణ లేని వాడిగా ఉంటే, దేవుడు మార్గంలో ఉన్న వ్యక్తిగా ఉండకపోతే, దేవుడిని పట్టించుకోకపోతే, దేవుడు మార్గంలో బతకపోతే ఏమవుతో జ్ఞాపకం చేసుకో. దేవుడు స్తోత్రం. నమ్మిన వారందరూ, దేవుల్లో ఉన్నవారు, రక్షణలో ఉన్నవారందరూ తప్పకుండా ఒకసారి హల్లెలూయా హల్లెలూయా. ఈనాడు దేవుడు వాక్యం అంటుంది, మనిషి దైవ జ్ఞానం కలిగి ఉండాలి, దేవుడు ఆలోచన కలిగి ఉండాలి, దేవుడి మాట బలంగా నమ్మాలి. ఎందుకంటే ఆకాశము గతించిన, భూమి గతించిన, నా మాటలు గతించము అని దేవుడు అంటే అర్థం ఏంటి? చరుగు తీరుతుంది. తప్పకుండా ఒకసారి హల్లెలూయా హల్లెలూయా. ఏ దేవుడైతే ప్రపంచ నిర్మాణకర్తగా ఉన్నాడో, ఏ దేవుని బట్టి అయితే భూమి కలిగిందో, ఏ దేవుని బట్టి ఆకాశం కలగబడిందో, ఏ దేవుని గ్రహాలు ఏర్పరచబడ్డాడో, అదే దేవుని నోటి మాటతో ఆకాశం గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, సూర్యుడు గతించిపోతాడు. ఆ గతించే దాంట్లో నువ్వు ఉండకూడదు, ఏదో చంపుకుండా